దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషములు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం మనకు బ్రతుకునిస్తుంది, జీవంలోకి నడిపిస్తుంది. చదువుకుందాం. సామెతల గ్రంథం నుండి 30వ సామెతను చదువుకుందాం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతీయేలునకును ఒక్కాలకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్నవాడును కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసినదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమీయో చేర్చకము. ఆయనను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచము. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడిని నేను విసర్జించి, యెహోవా ఎవడని అందునేమో, లేక వేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమాని కొండలు చెప్పుకుము. వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుషుల్లో ఉండకుండా బీదలను నశింపజేయనట్లును, ఖడ్గం వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారిని తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతులిద్దరు కలరు. తృప్తి పడనివి 3 కలవు. చాలును అని పలకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని ఆపాసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను, లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దాన్ని తిరును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమును పక్షిరాజు జాడ, బండ మీద సర్పం జాడ, నడి సముద్రమును ఓడ నడుచాడ, కన్యకతో పురుషుని జాడ. జారని యొక్క చర్యను అట్టిది. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనన్ను. భూమిని వణికించినవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలై ఉండి పెండ్లైన స్త్రీ, యజమానురాలి హక్కుదారులైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి. చీమలు బలము లేని జీవులు. అయినను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరచుకొను. చిన్న కుందేలు బలములేని జీవులు. అయినను అవి పేటు సందులలో నివాసం కల్పించుకొను. మిడతలకు రాజు లేడు. అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు. అయినను రాజుల గృహంలో అది ఎండును. డంబంగా నడిచినవి 3 కలవు. టీవీతో నడిచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమ గలదై ఎవరికైనా భయపడాయి. వెనుకకు తిరగని సింహము, సోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడివై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచుగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపం రేపగా కలహము పుట్టును. ఆమేన్. దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడగు నా తండ్రి, మహోన్నతున సర్వశక్తిమంతుడగు నా తండ్రి, జీవము గల నా దేవ, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. నైనా మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నైనా మీరు పరిశుద్ధులైన ప్రకారము మమ్మల్ని పరిశుద్ధంగా ఉండటకు మీరు కోరుకుంటున్న తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ కృప చొప్పున ఈ దినం మమ్మల్ని నడిపించు తండ్రి. నీ ఆత్మ ప్రేరేపణతో మమ్మల్ని నడిపించు దేవా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. కన్న తండ్రి, మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను. ఆశ్చర్యకరుడగు తండ్రి, ఆలోచనకర్తగు నా తండ్రి,
నిత్యుడగు నా తండ్రి, సమాధానకర్త, బలవంతుడగు నా తండ్రి, నైనా బలశౌర్యం కలిగిన దేవ అయ్యా, నిత్యం 24 పెద్దలతో 4 జీవులతో వేలాది మంది దేవదూతల కెరూబు సెరూబుల సమూహంతో కొనియాడబడుచున్న నా తండ్రి, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం యుగములు కలుగును గాక తండ్రి. నైనా ఈ ఉదయకాల సమయం ముందు ప్రభా, ఇదిగో నీ పాసం చేరి ఉన్నాం. ఈ దినమంతా ప్రభా, నీ కృప చెప్పున మమ్మల్ని నడిపించండి, నీ జ్ఞానం చెప్పున నడిపించినైనా ఏ సమయమైనా అసమయమైన ప్రభా అయ్యా, నేను స్తుతించుటకు, ప్రార్థించుటకు, నీతో గడుపుటకు, నీ చిత్తం నెరవేర్చుటకు అయ్యా, నీ యొక్క పనిని చేయుటకు ప్రభా, నీ పనికి ఫలసాధకమైన పాత్రగా మేము వాడబడినట్లు మమ్మల్ని దీవించమని అయ్యా, ఏదైనా మీ కృప చొప్పున మమ్మల్ని దర్శించమని, నీ ఆత్మ ప్రేరేపణతో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. ఇదిగో తన బలము లేని జీవులు ఎంత జ్ఞానం కలిగి ఉన్నవి ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన అయ్యా ప్రభా, ఈ జీవితంలో జ్ఞానం కలిగి లోకంలో నీకు మహిమకార్థంగా జ్ఞానం కలిగి బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించు తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. మరి విసుగక ఎడతేయక నీ పాసనలు మానక మరి పెడుతున్నాను నైనా తండ్రి, మీరు దీవించమని వేడుకొంచున్నాను. మా రక్షకుని క్రీస్తు వేసేవారు అయ్యా, క్రీస్తేశ్వరి పరిశుద్ధ రక్తం నా పాపం అతికులన్నింటినీ కడిగి వేసిన తండ్రి, మీ ప్రేమను బట్టి, క్రీస్తేశ్వరి కృపను బట్టి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని సన్నిధిని బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. మీరు నడిపించు తండ్రి. ఎదుగునైనా అయ్యా, మీ యొక్క బిడ్డలను బట్టి మీకు నీ చిత్తం జరిగిస్తున్నా. నీ సేవకులని ప్రతి ఒక్క మినిస్ట్రీస్ని ఎవాంజలిస్ట్ని ప్రతి ఒక్కరిని మీరు కాపాడినైనా. అనేక దేశాల ప్రాంతాల నుంచి ఎన్నో అడవి ప్రాంతాలకి అయ్యా, భయంకరమైన ప్రాంతాలకు వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తుండగా తమ ప్రాణాలు సైతం కోల్పోతుండగా, తమ బ్రతుకుల్ని జీవనాధాన్ని కోల్పోతుండగా నైనా, మీరు సమస్తం మెరిగిన దేవుడు. నీ కోసం సమస్తాన్ని విడిచిపెట్టి నీ కోసం బ్రతుకుతున్న వారికి 100 రెట్ల ఫలితం మీరు ఇచ్చే దేవుడైనా తప్పక మీరు నెరవేరుస్తారు ప్రభా. న్యాయవంతుడా, మీకే స్తోత్రం. ప్రాణం సైతం ద్వేషించుకొని వాడు నాకు పాత్రుడు కాదు అని చెప్పారు నాయన. మా ప్రాణం సైతం మాకున్న సమస్తం సైతం పెంటగా మార్చుకొని భావించి నీకోసం మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించినైనా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నైనా. మరి నైనా, నీ చిత్తం జరిగించుటకు పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకుని కాకనైనా, మీ రాజ్యం వచ్చును కాకనైనా, నీ చిత్తం పరలోక రాజ్యం నెరవేర్చినట్లు ఈ భూమి నెరవేరబని కాక తండ్రి. స్తోత్రాలైనా ఉదయకాల సమయం మా ప్రార్థన మీకు ధూపం వలెను, మేము సాయంకాలం మీ చేతులెత్తుట మీకు నైవేద్యంగానే ఉండినట్లు మమ్మల్ని దీవించే తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అయినా. మీరు దీవించండి. క్రీస్తు వారు మాకు మాదిరిగా ఉన్న రీతిగా మేమును క్రీస్తు వారి పోలికలు నడుచుకున్నట్లు సహాయం చేద్దాం. నడిపించినైనా అయ్యా, జ్ఞానంతో నడిపించినైనా. ఇదిగోనైనా ఇంకా నశించిపోతున్న మనుషులందరి గురించి కృతజ్ఞతలు చెల్లిస్తూ వేడుకొంచున్నాను నైనా. నేడు ప్రపంచ దేశాలను మీరు కాపాడునైనా. ఎన్నో దేశాలు యుద్ధ వాతావరణ పరిస్థితిలో ఉండగా మీరు సమాధానపరచండి. నీ చిత్తం ఏమైతే, నా ఆలోచన ఏమైతే కలిగి ఉన్నారు మీరు నెరవేర్చినైనా. మీరు నీ బిడ్డలను కాపాడండి ప్రభా. ఇదిగో నశించిపోతున్న నా ప్రతి దేశాన్ని మీరు కాపాడండి. నా భారతదేశాన్ని బట్టి మీకు వందనాలు. నా దేశంలో నా అధికారులు నాయకులను బట్టి మీకు వందనాలు. నేడు నీ ప్రభుత్వాలకు జ్ఞానమే తండ్రి. ఈ ప్రభుత్వాలను మీరు దర్శించండి, క్షేమం దయచేయండి, రక్షణ దయచేయండి ప్రభా. వాళ్ళ మనసులు మీరు మార్చినైనా, కఠినమైన చీకటి హృదయాలను తొలగించి న్యాయమైన పరిపాలన దయచే ప్రభా. నేను ఎంతో భయంకరమైన ప్రతికూల పరిస్థితులు ప్రభా నైనా మీరు చూస్తున్న దేవుడు, మీకు ఏది మరుగులేదు ప్రభా. నేడు మా దేశంలో ఎటువంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితులు అయ్యా, ఎంత భయంకరమైన క్రియలు జరుగుతున్నాయి నీకు మాత్రమే తెలుసు కనుక నీ పాసులు పెడుతున్నాను. మాకు 1-2 విషయాలు తెలిస్తేనే వేదన కలుగుతుందంటే మీరు ప్రపంచం మొత్తం, ఈ దేశం మొత్తం మీరు చూస్తున్నారు ప్రభా. ప్రపంచం మొత్తం మీరు ప్రతి దేశంలో మీరు చూస్తున్నారు. స్థితిని బట్టి మీకు వందనాలు. అధికారులు నాయకులు మీరు దర్శించండి ప్రభా. వాళ్ళని ప్రతి చీకటి హృదయాన్ని మీరు కొట్టివేయమని, న్యాయమైన పరిపాలన దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. క్రీస్తు పాలన గొప్పది ప్రభా. మనుషుల పాలన వ్యర్థమైనది ప్రభా. ఈ లోకపు అయ్యా గొప్ప పాలన మేమే చేస్తున్నామని చెప్పుకున్న ఆ యొక్క నాయకుల తలదని క్రీస్తు పాలనను అయ్యా ప్రభా గురించి ఎవరికీ తెలియదు నాయన. అయ్యా, మీరు దర్శించమని వేడుకొంచున్నాను ప్రభా. న్యాయమూర్తి మీకే స్తోత్రాలు. రారాజమైన నా తండ్రి, నీ గొప్ప కృపకై కృతజ్ఞతలు చెల్లిస్తే మీరు కాపాడండి. మనుషులందరినీ బట్టి మీకు వందనాలనైనా. యవనస్తులకు కాపాడుతండి. మరి యవన బలం, మరి యవన జీవితం నీ కొరకు ఉపయోగపడినట్లు దీవించినైనా. యవన కాలంలో నీ కాడిని బయట మాకు మేలయ్యా, తప్పకుండా భవిష్యత్ కాలం మాకు మేలు జరుగుతుందని ప్రతి ఒక్క యవన బిడ్డ ఎరుగునట్లు దీవించినైనా, కాపాడునైనా, దర్శించమని వేడుకొంచున్నాను
వేడుకుంటున్నాను ప్రభు. మీకే స్తోత్రాలు. వాళ్ళు చదువుతున్న చదువులు దీవించి నేడు యవనస్తు బిడ్డలు చదువుతున్న చదువు వాళ్ళు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయి ప్రభు. ఉద్యోగ విషయంలో ప్రతి సహోదరి విషయంలో మీరు కార్యం చేయి తండ్రి. వివాహ విషయాన్ని చిత్తం జరిగించి నేను స్వప్న సిస్టర్, దివ్య దీప్తి సిస్టర్ వాళ్ళ జీవితంలో మీరు కార్యం చేయండి. నీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చమని వేడుకుంటున్నాను ప్రభు. మీకు వందనాలు. వివాహాలైన ప్రతి ఒక్క యవనస్తులు మా బ్రతుకులు ప్రభు మీరు కట్టునైనా ఆత్మ సంబంధంగా మమ్మల్ని బలపరచండి. విశ్వాసంతో గృహ పరిపాలన నమ్మకంగా నీకు మహిమకరంగా అయా గృహ పరిపాలన ప్రతి స్త్రీకి మాకు జ్ఞానమే తండ్రి. శిశువులు పెంచే విషయంలో మాకు జ్ఞానమే తండ్రి. సహాయం చేయి ప్రభు. నడిపించిన తన కృప చూపించమని ప్రాసనలు వేడుకుంటున్నాను ప్రభు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేను. వృద్ధుల్ని చంటి బిడ్డలను కాపాడినైనా అయ్యా ఈ యొక్క వాతావరణం వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు. అయ్యా వాళ్ళ కండరాలు ఎముకలు మీరు ముట్టండి. స్వస్థతల ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను. చంటి బిడ్డల ప్రభు బాలింతలుగా ఉంటే పురిటి బిడ్డలు మీరు కాపాడుతండి. ఈ చలికాలం మీరు దీవించండి కాపాడండి. అలాగే తండ్రి ప్రభు బాలింతలు మీరు ఆశించుతండి. గర్భిణీశ్వరం మీరు కాపాడుతండి. మీకే స్తోత్రాలైనా మీరిచ్చే గర్భఫలం మీరు దీవించినైనా సంతానం లేని వారి విషయంలో కూడా మీరు కార్యం చేయి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి జెస్సీని నీ పాసన సమర్పిస్తున్న హెమీమా మేడంని అలాగే తండ్రి ప్రభు అయ్యా గీత సిస్టర్ని ప్రభు ఇదిగో తండ్రి శ్రీను గారి మాణిక్యం గారు కుటుంబాన్ని ప్రభు అయ్యా నా తండ్రి శ్రీదేవి సిస్టర్ని ప్రభు అయ్యా ఎవరైతే ఇంకా సంతానం కోసం వేచినారు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన సహోదరి విషయం మీరు కార్యం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. మీకే స్తోత్రంనైనా కార్యం చేసేది మీరు పరిపూర్ణ విశ్వాసం అలా దయచే ప్రభు అందరూ నిలుపుతండి. మీకే స్తోత్రాలైనా అలాగే తండ్రి ప్రభు ఎంతోమంది ప్రయాణం చేస్తున్న క్షేమం దయచేయండి. కష్టపడుతున్న కార్మికులు రైతులు ఉద్యోగస్తులు కూలి పంచులు ప్రతి ఒక్కరికి వ్యాపారస్తులు అందరికీ క్షేమకరంగా వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారంలో సమస్త విషయంలో పనుల్లో వాళ్ళ వృత్తిలో మీరు తోడుగునండి. నేడు డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, ఆర్మీ వాళ్ళు, నేవీ వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, వారి కుటుంబాలు వాళ్ళు చేస్తున్న సర్వీస్ని వాళ్ళ ఒక వృత్తిని సంస్థాన్ని మీరు కాపాడినైనా న్యాయంగా న్యాయబద్ధంగా ధర్మంగా తండ్రి వాళ్ళు పనిచేయటకు మీరు కృప చూపించండి. మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభు. మీకు వందనాలైనా నీ సువార్త ఎరగని పేదవాళ్ళని బట్టి మీకు వందనాలు. ధనవంతులను చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు నిరుపేద స్థితిలో బ్రతుకుతున్నారు. రక్షణ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీరు కృప చూపించమని వేడుకుంటున్నానయ్యా. సర్వమానవాళి నీ రక్షణ అనుభవంలోకి వచ్చినట్టు మీరు కృప చూపించండి. కార్యం చేయమని వేడుకుంటున్నాను కను తండ్రి. మీకు వందనాలు. నీ కొరకే స్టెఫెన్ గారు ఎంతో ఉన్నతంగా బ్రతికారు. తన ప్రాణం సైతం పెట్టి ఎదుటి వారి మీద నేరారోపణ చేయకుండా తండ్రి వీరేమి చేసి వీరు ఎరుగురు క్షమించమని క్రీస్తుని పోలి బ్రతికి అయ్యా కొద్ది రోజులైనా ఎంతో ఉన్నతంగా మరణించారు. అయినా మేము ఆయుష్కాలం తక్కువైనా మీకోసం ఉన్నతంగా బ్రతుకున్నట్లు మా జీవితకాల వ్యవధిలో మా యొక్క జీవితం యొక్క ఆయుష్ యొక్క ఉద్దేశం మీ చిత్తం చేయడానికని నీ నామాన్ని మహిమపరచడానికని తండ్రి మా పౌరస్థితి పరలోకం ఉంది కనుక తిరిగి పరలోక రాజ్యం చేయడానికి సహాయం చేయండి. ఈ లోకం మీద వ్యామోహం ఆలోచన కోరికలన్నింటినీ కొట్టివేయండి ప్రభు. ఆత్మసమ నీ కొంతకు మీ చెంతకు రావాలని కోరికను వాంఛన మీకు కలిగి బ్రతుకున్నట్లు దీవించమని వేడుకొంచున్నానయ్యా. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి కుటుంబం శాంతి సమానం దయచేయండి. అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని మీరు లేవనెత్తండి ప్రభు. క్యాన్సర్తో బాధపడుతున్న దీపిక సహోదరి మీరు స్వస్థపరచండి. అలాగే వరమ్మ గారిని ప్రభు అయ్యా తనకున్న లంగ్స్ ప్రాబ్లం నుంచి తండ్రి కిడ్నీ ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. చంద్రయ్య గారిని ప్రభు బాలాజీ గారిని మీరు స్వస్థపరచండి. నాగప్ప గారిని ప్రభు నడుము నొప్పి నుంచి విడుదల దయచేయి తండ్రి. ఇంకను ప్రభు రిత్విక్ రాని రమేష్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇదిగో తండ్రి సత్యవతి సిస్టర్ కుటుంబాన్ని తన నిరుద్యోగ విషయంలో మీరు కార్యం చేయండి. ఉద్యోగ విషయంలో కార్యం చేయి తండ్రి. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి వారి విషయంలో నీ చిత్తం చొప్పున హాస్పిటల్ ఎంతోమంది పడకల మీద పడి ఉన్నారు ప్రభా. నీ చిత్తం ఉంటే వాళ్ళ మీద సమాధాన పడినట్లు మీరే సర్వాధిపతి అని సర్వేశ్వరుడు మీరే అని మీరు తప్ప ఎవరు లేరని ఎరిగినట్లు ప్రతి ఒక్క మనసుని మీరు దర్శించినైనా అయ్యా ప్రభు. ఈ క్రిస్మస్ వేడుకలను బట్టి ఎంతో ప్రాంతాలకు వెళ్ళిన సువార్త ప్రకటిస్తున్న సేవకులు దీవించండి. క్యారల్స్ జరుపుతున్న వారు వాళ్ళు వెళ్ళిన చోట్ల అయ్యా మీరు ఆకర్షించుకునేను. ఈ పండుగ వల్ల లేదా ఈ కార్యం వల్ల అందరూ వస్తారని కాదు కానీ మీరు ఆకర్షించుకుంటే తప్ప ఎవరు మీరు ఆకర్షించుకునైనా మీరు కార్యం చేయతండి. మీరు కృప చూపించమని మనుషుల అవివేక్తన అజ్ఞానతనాన్ని మూర్ఖ హృదయాన్ని తొలగించి అయ్యా నిజమైన దేవుడు మీరని మిమ్మల్ని నమ్మితే తప్ప నిత్య జీవం దొరకదని
మీరు సహాయం చేయమని అయ్యా ప్రభు వాళ్ళ హృదయాలు మార్చమని దర్శించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్ర రాజకుమార్చినాన్ని మీరు స్వస్థపరచండి కుమార్ గారిని ఇంకా స్వస్థపరచండి పక్షవాతంతో బాధపడుతుండగా వాళ్ళ నరాలు కండాలు ముట్టి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకొంచున్నాను అయ్యా. మీరు కాపాడండి. బంధుమిత్రులకు రక్త సంబంధికులు సహోదరులు కుటుంబాల తల్లిదండ్రులు అందరికీ క్షేమం దయచేయమని ఈ ప్రార్థనని పరిచర్ని వృద్ధి చేయతండి. నడిపిస్తున్న దయచేల మోషే గారిని మీరు కాపాడండి. పరిచర్ను దీవించండి. మీ కృప చొప్పున ప్రతి ఒక్కరిని మీరు కాపాడి మీరు మాత్రం మహిమ పొందుకోమని వేడుకొనొచ్చు ప్రభు. ఇదిగోనైనా నన్ను నా కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. ఏదైనా చే ప్రతి పనులను ప్రయాణంలోను సమస్త కార్యంలో మీరు మాకు ముందుగా నడిపించమని నా జీవితంలో మీ చిత్తం ఏమవుతుంది మీ ఆలోచన ఏమవుతుంది అది నెరవేర్చండి ప్రభు. అయ్యా నా భర్తను కుమార్తెను నా ఇంటి వారిని నా యొక్క తల్లిదండ్రులకు ఇంటి వారిని ప్రతి ఒక్కరిని కాపాడి మీరు మహిమ పొందుకోమని మా ప్రభువు రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్.